మీకు కోనోకార్పస్ మొక్క గురించి తెలుసా అండి? ఎందుకది రీసెంట్గా న్యూస్లో ఉంది కోనోకార్పస్ మొక్క? ఎస్, మనకి ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణ టిఆర్ఎస్ ఉన్నప్పుడు హరితహారం పథకం కింద కోనోకార్పస్ మొక్కలు నాటారండి. అంటే ఫాస్ట్ గ్రోత్ అట్ ఎనీ అట్మాస్ఫియర్, ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పెరిగేటువంటి మొక్కలు ఒకదాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. ఓకే, దాన్ని పెట్టి నెంబర్ ఆఫ్ ట్రీస్ మేము చేసాము, హరితహారం ఇన్ని మొక్కలు నాటాము, మన గ్రీన్ ఫీల్డ్ ఇంత పెరిగింది రేషియో అని చెప్పారు కదా. సో తర్వాత ఏమైంది అని అంటే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. మొక్కలు పెరిగాయి, అన్ని బాగానే ఉంది, గ్రీనరీగా కనబడింది తెలంగాణ. కానీ ఏంటి అంటే మ్యాటర్, ఈ కోనోకార్పస్ మొక్క వల్ల ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, దాని లోపటి నుంచి పార్టికల్స్ గాలిలోకి వెళ్ళి అవి మన లంగ్స్ లోకి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, సో రీసెంట్ గా మీరు ఎవరైనా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ అనుకుంటా, మన నక్కలగుట్ట నుంచి బస్ స్టాండ్ రూట్ కి ఎవరైనా వెళ్ళారా? ఆ రూట్ లో ఇంతకుముందు మొక్కలు ఉండేటివి, మధ్యలో సెంటర్ లో తీసేసారు. గుర్తున్నా? ఎవరైనా వెళ్తే తెలుస్తుందండి డిఫరెన్స్. అది కోనోకార్పస్ మొక్కలు అండి. ఓకే, మనకి మార్చ్ లో మన తెలంగాణ అసెంబ్లీలో, మార్చ్ లో మన తెలంగాణ స్పీకర్ ప్రసాద్ గారు అనౌన్స్ చేశారు ఏంటి అని అంటే, ఈ కోనోకార్పస్ మొక్కల్ని తీసేయండి ప్లీజ్, ఇది ప్రజలకి చాలా హానికరమైన మొక్క, బయోడైవర్సిటీని పాడు చేస్తుంది. ఈవెన్ ప్రజలకి కాదు, పక్షులకి కూడా ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందన్న ఉద్దేశంతో సో ఈ మొక్కలు తీసేయాలని అసెంబ్లీలో మార్చ్ లో మన స్పీకర్ గవర్నమెంట్ కి ఆర్డర్స్ రిలీజ్ చేశాడండి. సో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్, రైట్. కమింగ్ టు అసలు ఏంటిది ఈ కోనోకార్పస్ గురించి డీటెయిల్స్ అండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ కోనోకార్పస్ మొక్క ఎక్కడ పెరుగుతుంది, అసలు ఎక్కడ దాని ఆరిజిన్ ఏంటి, అది ఎందుకు మన దగ్గర ఎందుకు తీసుకొచ్చారు, దీన్ని గ్రీన్ డిజర్ట్ అని ఎందుకు అన్నారు, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకోవాలి.